2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ను అమెండ్ చేసిండ్రు. ఏ మంత్రి మీద విచారణ చేయాలన్నా విచారణకు ముందు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి, విచారణ తర్వాత ఛార్జ్షీట్ వేయాలన్నా కూడా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణకు ముందు కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకుంటే కేటీఆర్ పట్ల విచారణ చేయడానికి అనుమతి ఇచ్చిండు. విచారణ చేసి నిర్దిష్టమైన ఆధారాలతోని ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి ఆమోదం కోసం పంపించినము. ఇంతవరకు గవర్నర్ గారు అనుమతిస్తలేరు. ఇది కూడా దాదాపుగా 3 నెలలు కావస్తుంది. గవర్నర్ గారు అనుమతి లేకుండా కేటీఆర్ను అరెస్టు చేసిన, కేసు కట్టిన 10 నిమిషాలల్లా ఆయనకు బెయిల్ దొరకడము, కేసులో నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుంది. స్టే ఇవ్వలేదు, అదే చెప్తున్నా. క్లియర్గా సిబిఐ విచారణను అడ్డుకుంటలేము. కేవలం పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే మాత్రమే స్టే చేస్తున్నామని చెప్పిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఉంది, పీసీ ఘోష్ సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన నివేదిక ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇండిపెండెంట్ విచారణ కోసం సిబిఐకి రాసినాం. దీని మీదనే శిక్షించేది ఉంటే ఆల్రెడీ నివేదికల్లో దీని ప్రకారం శిక్షనే రాసేటోళ్ళము. వీటన్నిటి నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు తప్పులకు పాల్పడ్డారు. కాళేశ్వరం కట్టడము, నిర్వహించడము, కూలడం అన్నిట్లలో లోపాలు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరెవరు దోషులో, నిర్ణయాలలో ఎవరున్నారు, నిర్మాణంలో ఎవరున్నారో, అవినీతిలో ఎవరున్నారో తేల్చి శిక్షించమని మేము సిబిఐకి రాసినాము. ఇది ప్రాథమిక సమాచారమే. పూర్తి విచారణ చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉన్నది. పూర్తి విచారణ చేసి ఎవరు బాధ్యులైతే వాళ్ళని శిక్షించమని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాము. ప్రతిపక్షంలో ఉన్న అందరినీ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక కాంగ్రెస్ పార్టీది నెహ్రూ గారు ప్రారంభించింది. దానికి సంబంధించిన ట్రస్టీ పేర్లు మారితేనే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్కి పిలిచి విచారణ చేసిండ్రు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని కూడా వదలని బీజేపీ కేసీఆర్, హరీష్, కేటీఆర్ను ఎందుకు వదులుతున్నారు? దీని వెనకాల ఉన్న ఆలోచన ఏంది, ఒప్పందం ఏంది? నేను ఇంతే సూటిగా అడుగుతున్నా. ఎప్పటిలోగా చేస్తారో పోని చెప్పమని కిషన్ రెడ్డి గారిని. బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రి కదా, సిబిఐ ఆయన కిందనే వస్తుంది కదా. ఈ హ్యాస్ టు ఆన్సర్. ఆయన సమాధానం చెప్పాలి. నేను సూటిగా అడుగుతున్న బీజేపీ వాళ్ళని. ఇన్ని రోజులు కాళేశ్వరం ఏటీఎంగా మారింది, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు విచారణ చేయండి, దోషులను శిక్షించండి అని మేము అడిగితే మీరు ఆ పని చేయకుంటే ఎందుకు నెలల కొద్ది తాత్సారం చేస్తున్నారు? మీ అందరి కళ్ళ ముందలు ఉంది కదా. నేనేమి ఉన్నది చెప్తున్నా, నేనేం ఎవరి మీద ఆరోపణ చేస్తలేను. ఇది ముందుకు కదలడం లేదనంటే ఈ ఫెవికల్ బంధం ఎవరి మధ్యలో ఉంది, ఎవరిద్దరి మధ్యలో ఉంది? మొత్తం తీసుకోమని సిబిఐని వచ్చి ఏమేం కావాలనో అడగమనుండ్రి, లెటర్ రాసి తీసుకోమనుండ్రి. విచారణకు వచ్చిన తర్వాత ఇదే అడగండి, ఇది అడగొద్దని మనం చెప్తామా? చెప్తే వాళ్ళు వింటారా? మీరు ఎఫ్ఐఆర్ కట్టి విచారణకి ఎంత దూరం అన్నా పోండి. ఇప్పుడు నువ్వు దగ్గర రోడ్డు మీద దొమ్మి జరుగుతుంది, జేబు కొట్టినోడు దొరుకుతాడు, వాళ్ళు పట్టుకొని పోలీసులకు ఇస్తారు. వాడిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి మర్యాద చేసి సన్మానం చేయగానే వాడు అంతకుముందు చేసిన 2 మర్డర్ల గురించి, 4 బ్యాంకు దోపిడీల గురించి, 5 హత్యల గురించి చెప్తే అవి ఎఫ్ఐఆర్లు కట్టుకుంటుంటారా? ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళే అన్నిట్లలో ఉండ్రు. అదే కేసీఆర్, అదే హరీష్ కదా, అదే కేటీఆర్ కదా. 2 తగిలిస్తే వాళ్ళు ఏమేం చెప్తారో అన్ని కలిపి అన్ని కేసులు కట్టమని మేమెందుకు వద్దంటాము? आप कहाँ से आए? ये भी आपके नाम? मोहसिन अली जी, आप हाई कोर्ट एंड सुप्रीम कोर्ट का प्रोसीडिंग्स शायद नहीं देख रहा है. हाई कोर्ट एंड सुप्रीम कोर्ट इज ऑब्जर्विंग दिस प्रोसीडिंग्स. जहां तक हम जांच करना है कर दिया. अभी सुप्रीम कोर्ट स्टे कर चुका है प्रभाकर राव को अरेस्ट करने में. हाई कोर्ट में भी पीरियडिकल ऑब्जर्वेशन से अभी हमारे हाथ में नहीं है, ये पूरा जुडिशियल के हाथ में चलेगा. बेस्ड ऑन दैट वी हैव टू एक्ट. 1.5 साल प्रभाकर राव को हिंदुस्तान लाने के लिए टाइम लग गए. 1.5 साल के बाद उनको इधर लेकर आ गए. वो किसी इंक्वायरी में साथ नहीं दे रहा है, मगर सुप्रीम कोर्ट उनको कस्टडी में लेने के लिए स्टे दे दिए.
इसीलिए वी आर ट्राइंग अवर लेवल बेस्ट टू वेकेट दैट स्टे. Once the stay is vacated, then next step will come. It's a procedure. I have to follow procedure. I am not KCR, I am not KTR to violate procedure, deviate act and regulation.